వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను చూద్దాం. ముందుగా నిన్నటి ప్రశ్నకు సమాధానం. నిన్నటి ప్రశ్న, ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? సమాధానం అజయ్ కుమార్. నేటి ప్రశ్న, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు మే 18 ఇంపార్టెన్స్ డే ఏంటిదంటే ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే. మన భారతదేశంలో అయితే టాప్ 10 మ్యూజియంలో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెన్స్ వచ్చేసి చారిత్రక నేపథ్యం చూస్తే 1970లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం సర్వసభ్య సమావేశంలో ఏటా మే 18న ఇంటర్నేషనల్ మ్యూజియంగా నిర్వహించాలని తీర్మానించడం అయితే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 141 దేశాల్లో సుమారు 37,000 మ్యూజియంలకు ఇందులో సభ్యత్వం ఉంది. ఇంపార్టెంట్ డే అయితే ఇంటర్నేషనల్ మ్యూజియం డే. నెక్స్ట్, ఇంటర్ అడ్వాన్స్డ్ హాల్ టికెట్లు విడుదల. ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు హాల్ టికెట్లు అయితే విడుదల చేసింది. సంబంధిత కాలేజీల నుంచి లేదా టీజీబీఐ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. నెక్స్ట్, 25న గ్రామ పాలన అధికారులకు ఎంపిక పరీక్ష. గ్రామ పాలన అధికారుల నియామకంలో భాగంగా ఈ నెల 25న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాల వివరాలకు అధికార సిసిఎల్ వెబ్సైట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 25న జీపీఓ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నేడు నింగిలోకి నిఘా నేత్రం. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా EOS-09 ఉపగ్రహ ప్రయోగం. సరిహద్దుల్లో నిరంతర నిఘా కోసం ఉద్దేశించిన EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-61 రాకెట్ నేడు నింగిలోకి మోసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 5:59 ఈ ప్రయోగం జరగనుంది. శనివారం ఉదయం 7:59 కౌంట్డౌన్ ప్రారంభించారు. ముఖ్యంగా ఇందులో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ శుక్రవారం రాత్రి షార్కు చేరుకొని ప్రయోగ వేదికపైన ఉన్న పిఎస్ఎల్వి C-61 రాకెట్ను పరిశీలించారు. ఈ ఉపగ్రహం బరువు వచ్చేసి 1696.24 కిలోలు అయితే ఉండడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. దేశ భద్రత మరియు సైనిక అవసరాల కోసం దీన్ని ప్రయోగిస్తున్నారు. భారత్కి ఇప్పటికే అంతరిక్షంలో 50కి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటితో జత కలవనున్నది. 5 ఏళ్ల దాకా సేవలు. ఈ ఉపగ్రహం 5 ఏళ్ల సేవలు అందించనుంది. పాకిస్తాన్తో పాటు చైనా సరిహద్దుల్లో సున్నిత ప్రదేశాలపై ఉపగ్రహం కన్ను ఉంటుంది. దేశ సరిహద్దు రక్షణే కాకుండా వ్యవసాయం, అటవీ, భూగర్భం, ప్రకృతి వైపరీత్యాలపై ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. రీషాట్ 1B ఉపగ్రహం కక్షలోకి చేరిన 101 నిమిషాల తర్వాత తన పని ప్రారంభిస్తుంది. ఈరోజే ఈ పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా అయితే యూఎస్లోకి ఈ ఉపగ్రహాన్ని అయితే పంపడం జరిగింది. నెక్స్ట్ అంశం, విజేత ప్రజ్ఞానంద్ గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా నిర్వహించిన సూపర్ బెట్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఛాంపియన్గా అవతరించాడు. 10 మంది మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య 9 రౌండ్ల పాటు ఈ టోర్నీ జరిగింది. నిర్ణీత 9 రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద్ అయితే విజయం సాధించాడు. విజేత ఏ దాంట్లో అంటే గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా సూపర్ బెట్ క్లాసిక్ టోర్నమెంట్లో అయితే భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ అయితే విజయం పొందడం జరిగింది. నెక్స్ట్, టీజీపీఎస్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే గ్రూప్ 3 సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. It is hereby informed that the following 485 candidates have claimed sports సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయనుంది. తేదీలో 19/05/2025 19వ తారీఖు నుంచి 29వ తారీఖు 5 గంటల వరకు అయితే టీజీపీఎస్ అయితే వెరిఫికేషన్ అయితే చేయనుంది. ఇది గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్. ఇలాగే ప్రతిరోజు విద్యా, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను మీ ముందుకు తీసుకువస్తాను. కాబట్టి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.